హాయ్వే యువర్ వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఇంకా నేను మీ ప్రదీప్. ప్రజెంట్ మేము హరిద్వార్లో ఉన్నాము. హరిద్వార్ నుంచి యమునోత్రికి బయలుదేరుతున్నాము. హరిద్వార్లో మాకు ఇది సెకండ్ డే, కానీ ఈ యాత్రకు బయలుదేరి మాకు ఇది ఫోర్త్ డే. ఫస్ట్ 2 days మేము ట్రైన్ జర్నీలోనే ఉండిపోయాం. బెంగళూరు నుంచి హరిద్వార్ వరకు మేము ట్రైన్లోనే ట్రావెల్ చేసాం. అంటే బెంగళూరు టు ఢిల్లీ, ఢిల్లీ టు హరిద్వార్. హరిద్వార్లో మేము స్టే చేసిన హోటల్ నుంచి ఇప్పుడే బయలుదేరాం. బైక్ వెళ్తున్నాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ లొకేషన్ మనకు హరిద్వార్లో రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం మనకు హోటల్సే ఉంటాయి, అలాగే హౌసెస్ కూడా చాలా ఉన్నాయి. ఇది ఒక ఏరియా. గూగుల్ మ్యాప్స్లో హరిద్వార్ నుంచి యమునోత్రికి 220 kilometers డిస్టెన్స్ చూపిస్తోంది. గూగుల్ మ్యాప్స్ని ఫాలో అవుతూ వెళ్తున్నాం. ఇక్కడ కనిపిస్తున్నదంతా హరిద్వార్ లోకల్ ఏరియా. అంతా చూడండి ఎలా ఉందో. వెళ్ళే రూట్ అంతా చూడండి. ఇక్కడ మాకు లెఫ్ట్ సైడ్ ఒక రివర్ ఉంది చూడండి, అదే గంగా రివర్. చెప్పాలంటే ఎస్టర్డే ఈవినింగ్ మేము ఇక్కడికి వచ్చాము. ఇదంతా హరికి పోరి ఏరియా. ఇక్కడే గంగా రివర్కి హారతిస్తారు. ఆ లొకేషన్ ఇది. ఆ లొకేషన్కి పక్కనున్న రోడ్ నుంచి వెళ్తున్నాం మేము. యమునోత్రి రీచ్ అవ్వడానికి మ్యాక్సిమం 8 to 9 hours పడుతుందంట. ఎందుకంటే వెళ్ళేదారంతా చాలా టఫ్గా ఉంటుందని విన్నాను. హిల్ స్టేషన్ మొత్తం, ఎక్కడ మనకు డబుల్ రోడ్ ఉండదు, అంతా సింగిల్ రోడ్డే. కాకుంటే ప్రజెంట్ అయితే వే బాగానే ఉంది. ఇది డబుల్ రోడ్, ఎందుకంటే ఇదంతా హరిద్వార్. ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ లొకేషన్ మనకు డెహ్రాడూన్ వస్తుంది. హరిద్వార్ నుంచి డెహ్రాడూన్కి అరౌండ్ 50 kilometers డిస్టెన్స్ ఉంటుంది. వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, ఎందుకంటే నేను టోటల్ వే మొత్తం రికార్డ్ చేశాను. చెప్పాలంటే నేను రికార్డ్ చేసిన ఈ హరిద్వార్ టు యమునోత్రి వీడియో నాకు 3 hours పైన వచ్చింది. కానీ నేను 30 minutesకి ఈ వీడియోని ఎడిట్ చేసి కట్ చేశాను. ఇప్పటి వరకు వచ్చిన దారి చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ చాలా బాగున్నాయి. వీడియోని అయితే ఎక్కడ మిస్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడే పెట్రోల్ పట్టించుకున్నాం, మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇక్కడ సైన్ బోర్డులో చూడండి, ఇక్కడ నుంచి ఋషికేశ్కి 15 kilometers డిస్టెన్స్ అంట. అలాగే బద్రీనాథ్కి 304 kilometers అని ఉంది. ఈ చార్ధామ్ యాత్ర చేసేవాళ్ళు హరిద్వార్ నుంచే కాదు, ఋషికేశ్ నుంచి కూడా వెళ్తుంటారు. ఋషికేశ్ నుంచి కొన్ని లొకేషన్స్కి మనకు గవర్నమెంట్కి సంబంధించిన ఆర్టీసీకి సంబంధించిన బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. కానీ హరిద్వార్లో మేము ఎంక్వైరీ చేస్తే నాకు బస్ స్టాండ్లో ఎక్కడ ఏ బస్సు కనిపించలేదు ఈ చార్ధామ్ యాత్రలో ఉన్న యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళడానికి. అంతేకాదు ఈ చార్ధామ్ యాత్రలోని లొకేషన్స్కి ఎలా రీచ్ అవ్వాలి అని మేము హరిద్వార్లో ఎంక్వైరీ చేసినప్పుడు మ్యాక్సిమం మాకు అందరూ సజెస్ట్ చేసింది ప్రైవేట్ వెహికల్స్నే. కాకుంటే మనకు అంత ఫ్లెక్సిబుల్గా ఉండదు ఈ ప్రైవేట్ వెహికల్స్లో జర్నీ. అందుకే మేము ఈ బైక్ని రెంటల్కి తీసుకున్నాం. ఈ హరిద్వార్లో మనకు ఈ ఫెసిలిటీ ఉంది, అంటే రెంటల్కి బైక్స్ ఇస్తుంటారు వీళ్ళు. కానీ యాత్రకి మేము స్టార్ట్ అయినప్పుడు ఈ విధంగా బైక్లో వెళ్ళాలని అనుకోలేదు. ఒక ఆప్షన్ మాత్రమే ఉండింది మా మైండ్లో. అందుకే మేము బైక్ రైడ్కి సంబంధించిన ఎటువంటి బాడీ ఆర్మర్స్ తీసుకొచ్చుకోలేదు. జస్ట్ ట్యాగ్స్ మాత్రం తీసుకొచ్చాం, లగేజ్ని ట్యాగ్ చేసుకోవడం కోసం, అంతే. బైక్ రెంటల్కి తీసుకున్న చోటే మాకు హెల్మెట్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. కాకుంటే మేము బయలుదేరే ముందుగానే ఈ బైక్ రెంటల్కి సంబంధించిన కొన్ని వెబ్సైట్స్ని ఆన్లైన్లో చూసాం, వాటి గురించి ఎంక్వైరీ కూడా చేసాం. సో వాటికున్న రివ్యూస్ని బేస్ చేసుకుని మేము హరిద్వార్ బైక్ రెంటల్స్ అని ఒక రెంటల్ ఏజెన్సీ వాళ్ళని కన్సల్ట్ అయ్యాం. వాళ్ళ దగ్గరే మేము ఈ బైక్ని రెంటల్కి తీసుకున్నాం. మా కన్వీనియన్స్కి తగ్గట్టుగానే వాళ్ళు మాకు కొంచెం ఫేవర్ చేశారు. సో మాకు వాళ్ళతో ఈజీగానే అనిపించింది డీల్. ఇంకా బైక్ కండిషన్ గురించి చెప్పాలంటే ఓవరాల్గా బైక్ బాగానే ఉంది, కానీ బ్రేక్ విషయంలో కొంచెం నేను సఫర్ అయ్యాను, ఎందుకంటే బ్యాక్ బ్రేక్ సరిగ్గా పడడం లేదు. అంతేకాదు మేము వెళ్తున్న ఈ టైం చార్ధామ్ యాత్రకు సంబంధించి సీజన్ కాదు. మేము సీజన్ అంతా అయిపోయిన తర్వాత వెళ్తున్నాం. ఇంకో 1 monthలో ఈ యాత్ర కంప్లీట్ అయిపోతుంది. ఆ టైంలో మేము బుక్ చేసుకున్నాం వెళ్ళడానికి. ఎందుకంటే సీజన్లో మనం ఈ యాత్ర చేయడం అంత ఈజీ కాదు, చాలా క్రౌడ్ ఉంటారు, ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుందని విన్నాను. వాటన్నిటిని ఫేస్ చేయలేక, అలాగే ఈ యాత్రని మేము కొంచెం
కూల్గా చేయాలనుకున్నాం. అందుకే ఈ టైంని మేము చూస్ చేసుకున్నాం. సో సీజన్ కాదు కాబట్టి వాళ్ళ దగ్గర కూడా పెద్దగా బైక్స్ మాకు కనిపించలేదు అనుకుంటున్నాను నేను. అంటే బైక్ని రెంటల్కి తీసుకుందామని వాళ్ళని మేము కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళు మాకు సెలెక్ట్ చేసుకోమని బైక్స్ని చూపించినప్పుడు అన్ని బైక్స్ అక్కడ కండిషన్లో లేవు. అందువల్ల ఇంకా ఫైనల్గా నేను ఈ బైక్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. చెప్పాలంటే ఈ బైక్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని స్పాట్లో అంటే అప్పటికప్పుడు మాకు రెక్టిఫై చేసి ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఒక మెకానిక్ కూడా ఉన్నారు. మేము ఈ బైక్ని హ్యాండ్ అవుట్ చేసుకుంది నైట్ 10:30, అంటే లాస్ట్ నైటే. ఇంకా ఈ బైక్ రెంటల్ ప్రైజెస్ విషయానికి వస్తే అవి కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఆ విషయంలోనే వాళ్ళు మాకు ఫేవర్ చేశారు. మామూలుగా ఈ బైక్ రెంటల్ ప్రైజెస్ ఎలా ఉంటాయంటే ఒక్కొక్క మోడల్ బైక్కి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది. అలాగే నేను తీసుకున్న ఈ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350కి 1200 ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. అంటే ఎన్ని రోజులైతే మనం ఈ బైక్ని మన దగ్గర ఉంచుకుంటామో అన్ని రోజులకి మనం 1200 ఈ బైక్కి పే చేయాల్సి ఉంటుంది. మాకు ఈ చార్ధామ్ యాత్రలో మేము వెళ్ళాలనుకున్న ఈ 2 ప్లేసెస్కి అంటే యమునోత్రి, గంగోత్రికి వెళ్ళడానికి మేము అనుకున్న డేస్ 5 days. కానీ మేము ఈ యాత్రలో ట్రెక్కింగ్ కూడా ప్లాన్ చేసాం. ఈ ట్రెక్కింగ్కి మాకు 6 days టైం పడుతుంది. అలా ప్లాన్ చేసుకున్నాం. సో ఈ ట్రెక్కింగ్కి పట్టే 6 days, అలాగే ఈ యాత్రకి 5 days, టోటల్ 11 days మా ఈ టూర్ ప్లాన్. మా ఈ 11 days టూర్ ప్లాన్లో మేము మ్యాక్సిమం బైక్ యూజ్ చేసేది 4 days. మిగిలిన 7 days మా బైక్ని ఎక్కడైనా పార్క్ చేసే ఉంచాలి. ఈ మ్యాటర్నే మేము మాకు బైక్ రెంటల్కి ఇచ్చిన హరిద్వార్ బైక్ రెంటల్ వాళ్ళతో చెప్పాము. సో మాకు వాళ్ళు కొంచెం ఫేవర్ చేశారు. 2 daysకి తగ్గించుకొని 9 daysకి పే చేయమన్నారు. ఓకే అనిపించింది, కొంచెం రీజనబుల్గానే అనిపించింది ఈ డీల్ మాకు. అండ్ వన్ మోర్ ఏంటంటే మన దగ్గర నుంచి కొంచెం డిపాజిట్ అమౌంట్ కూడా వాళ్ళు తీసుకుంటారు. మా దగ్గర 3000 దాకా డిపాజిట్ కూడా చేయించుకున్నారు ఈ బైక్కి. నాకు తెలిసి వాళ్ళు మాకు ఆ ఆఫర్ ఎందుకు ఇచ్చారంటే ఇది ఆఫ్ సీజన్, దానివల్ల ఇచ్చారు. అయినా కానీ ఓకే, వాళ్ళు మాతో చాలా ఫ్రెండ్లీగా పొలైట్గా మూవ్ అయ్యారు. నాకైతే బెస్ట్ ఆప్షన్ అనిపించింది ఈ బైక్ని సెలెక్ట్ చేసుకోవడం. మేము ప్రజెంట్ మేము డెహ్రాడూన్ని క్రాస్ చేసాము. రోడ్ చూడండి కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇంతకుముందు మనకు కనిపిస్తున్నట్లు లేదు ప్రజెంట్ వే. టోటల్ ఇదంతా హిల్ స్టేషన్స్, ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోయింది. ఈ ఘాట్ రోడ్లో మనకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే స్పీడ్గా వెళ్ళలేము. పైగా ఇది సింగిల్ రోడ్డు అండ్ రోడ్డు కూడా మనకు చాలా చోట్ల డ్యామేజ్ అయి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ల్యాండ్ స్లైడ్స్ అవుతూ ఉంటాయని విన్నాను. ఆల్రెడీ చెప్పాను మేము బైక్ మీద వెళ్ళాలని ప్లాన్ చేయలేదని, ఒక ఆప్షన్గా మాత్రమే ఈ బైక్ని మేము మైండ్లో పెట్టుకున్నాం. కానీ హరిద్వార్ వచ్చిన తర్వాత 4-wheeler గురించి మేము ఎంక్వైరీ చేసినప్పుడు ప్రైజెస్ మాకు చాలా ఎక్కువ అనిపించింది. దాని బదులు మనకు ఈ బైకే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే మేము ఇద్దరమే వెళ్తున్నాం, అందువల్ల మాకు బైక్ ఓకే అనిపించింది. అండ్ సేఫ్గా కూడా అనిపించింది, ఎందుకంటే డ్రైవింగ్ అంతా మేమే కాబట్టి. కాకుంటే మేము ఈ బైక్ రైడ్ చేయడానికి కావాల్సిన ఎటువంటి బాడీ గేర్స్ లాంటివి తీసుకొచ్చుకోలేదు. గోప్రో తీసుకొచ్చాను కానీ హెల్మెట్ని తీసుకురాలేదు. అందువల్ల నేను గోప్రోని యూజ్ చేయలేకపోయాను. చెప్పాలంటే బైక్లో వెనక కూర్చొని మొబైల్ క్యామ్తో షూట్ చేసిన విజువల్స్ ఇవన్నీ ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ. ఇక్కడ చూడండి రోడ్ ఎలా డ్యామేజ్ అయిందో. రోడ్డు డ్యామేజ్ అవ్వడం కాదు, ఇది ల్యాండ్ స్లైడ్ అయిన తర్వాత రోడ్ని రీబిల్డ్ చేశారు అక్కడ, అందువల్లే రోడ్ అక్కడ అలా ఉంది. ప్రజెంట్ ఇక్కడ ట్రాఫిక్ పెద్దగా లేదు, మీకు చూస్తే కనిపిస్తుంది ఇక్కడ లొకేషన్స్ అన్నీ ఎలా ఉన్నాయో ప్రజెంట్. కానీ ఈ చార్ధామ్ యాత్రకు సంబంధించిన సీజన్ టైంలో మాత్రం చాలా క్రౌడ్ ఉంటారని విన్నాను. కొన్ని కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అవుతుందంట. నేను ఎంత ట్రై చేసినా ఈ రోడ్ కండిషన్స్ వల్ల మ్యాక్సిమం 40 to 50 మించి వెళ్ళలేకపోతున్నాను స్పీడ్. ఇలా బైక్లో వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించాల్సింది పెట్రోల్. ఇక్కడ పెట్రోల్ బంక్స్ మనకు ఎక్కువగా కనిపించట్లేదు. సో పెట్రోల్ని మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఫుల్ ట్యాంక్ పట్టించుకుంటే చాలు మ్యాక్సిమం నాకు తెలిసి. ప్రజెంట్ మేము ముస్సోరికి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ ఒక అడ్వెంచరస్ అండ్ ఎంటర్టైన్మెంట్ సంబంధించిన ఒక పార్క్ ఉంది, దీన్ని విజిట్ చేద్దామని ఆగాము. అంటే ఇక్కడ కొన్ని అడ్వెంచరస్ యాక్టివిటీస్ ఉన్నాయి. కానీ మేము రీచ్ అయిన టైం ఇది లంచ్ టైం అంట, ఎవరు లేరు, క్లోజ్ చేస్తున్నారు. ప్రజెంట్ టైం 1:30 అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు క్యాంటీన్ ఉంది, అలాగే వాష్రూమ్స్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. జర్నీలో టైర్డ్ అయిన వాళ్ళు ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్ళొచ్చు. అంతేకాదు ఇక్కడ నుంచి మనకు లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. వ్యూ చూడండి ఎలా ఉందో.
ఇక్కడ రోప్వే ఉంది, దాన్ని మనం రైడ్ చేయాలంటే వెయిట్ చేయాలంటే ఇక్కడ. ఆల్రెడీ చెప్పాను వీళ్ళు లంచ్కి వెళ్ళున్నారని, సో మాకు అంత టైం లేదు. ప్రజెంట్ అక్కడ నుంచి వచ్చేసాం, బయలుదేరాం మేము. ఇదే ముస్సోరీ. ఇంకొంచెం ముందుకు వెళ్తే మెయిన్ టౌన్లోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ ముస్సోరీ అనేది ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ డిస్ట్రిక్ట్లో ఒక హిల్ స్టేషన్. ఎంతమందికి ఈ లొకేషన్ తెలుసో నాకు తెలీదు, కానీ ఇది చాలా ఫేమస్ ప్లేస్. వింటర్లో ఈ ప్లేస్ని ఎక్కువ విజిట్ చేస్తుంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ టైంలో. మ్యాక్సిమం ప్లేస్ అంతా స్నోతో ఫుల్ఫిల్ అయి ఉంటుందని విన్నాను. డెహ్రాడూన్ నుంచి 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ముస్సోరీ అనే టౌన్. ఈ ముస్సోరీని ఇక్కడ క్వీన్ ఆఫ్ ది హిల్స్ అని పిలుస్తారంట. మేము వెళ్తున్న ఈ రోడ్ చూడండి, ఒక కన్స్ట్రక్షన్ పక్క నుంచి వెళ్తున్నాం. చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు ఈ రోడ్. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఎవరికన్నా ఈ కన్స్ట్రక్షన్ ఏంటని ఒక డౌట్ వస్తుంది. ఈ కన్స్ట్రక్షన్ ఏంటంటే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అంట. సో ఇదొక పార్కింగ్ ప్లేస్, పార్కింగ్ కోసం కన్స్ట్రక్ట్ చేశారు ఈ ప్లేస్ని. ఇది ముస్సోరీ ఎంట్రన్స్లో ఉంది. ఇంకా ఈ ప్లేస్కి ముస్సోరీ అనే నేమ్ ఎలా వచ్చిందంటే, ఇక్కడున్న ఒక చెట్ల పొదంట, ఆ పొదని మన్సూరీ ట్రీస్ అంటారంట. ఈ ట్రీస్ వల్లే ఈ ప్లేస్ని ముస్సోరీ అంటున్నారు. ఇంతకుముందు ఈ ప్లేస్ని మన్సూరీ అని పిలిచేవాళ్ళంట, ప్రజెంట్ అది ముస్సోరీగా చేంజ్ అయింది. 1803లో ఈ ప్రదేశాన్ని క్రియేట్ చేశారంట, అంటే ఈ ముస్సోరీ అని ఒక టౌన్ని. కానీ ప్రజెంట్ మనం చూస్తున్న ఈ ముస్సోరీ మాత్రం 1825లో బ్రిటిష్ సైనికాధికారి అయిన ఫ్రెడరిక్ యంగ్ ఒక రిసార్ట్ని స్టార్ట్ చేయడం వల్ల ఫామ్ అయిందంట. అప్పటి నుంచి ఈ ముస్సోరీ అని ఈ లొకేషన్కి చాలా మంచి హిస్టరీ ఉంది. చాలామంది విఐపీలు ఇండియాకి సంబంధించి ఇక్కడ వచ్చి స్టే చేసేవాళ్ళంట. వాళ్ళలో నెహ్రూ ఫ్యామిలీ కూడా ఉంది. అలాగే దలైలామా కూడా కొద్ది రోజులు ఇక్కడే స్టే చేశారంట. ప్రజెంట్ ఆయన హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఉన్నారు. అంతేకాదు టిబెటియన్స్ కూడా ఇక్కడ ప్రజెంట్ ఉన్నారు. నియర్లీ 5000 మెంబర్స్ టిబెటియన్స్ ఇక్కడ ప్రజెంట్ నివసిస్తున్నారంట. ఈ ముస్సోరీ సీ లెవెల్ నుంచి 2500 మీటర్స్ హైట్లో ఉంటుంది. ఈ ముస్సోరీలో ఉన్న హైయెస్ట్ ప్లేస్ ఏంటంటే లాల్ టిబ్బా. ఇది మాత్రం సీ లెవెల్ నుంచి 2275 మీటర్స్ హైట్లో ఉంటుందంట. ఇక్కడ ఒక టెలిస్కోప్ కూడా ఉందంట. మనం ఇక్కడికి వెళ్తే అక్కడ నుంచి దూరంగా ఉన్న కొన్ని హిమాలయాల్ని చూడొచ్చు అంటారు. ఇంకా ఇక్కడ ఉన్న టెంపరేచర్స్ విషయానికి వస్తే సమ్మర్లో కొంచెం హీట్గా ఉంటుందని విన్నాను, కానీ మాన్సూన్లో బాగా వర్షాలు పడతాయంట. అంతేకాదు వింటర్లో కూడా వర్షాలు పడతాయని విన్నాను. కొన్నిసార్లు ఇక్కడ బాగా స్నోఫాల్ ఉంటుందంట. మన ఇండియాలో ఉన్న విజిట్ చేయడానికి పాసిబుల్ అయ్యే హిల్ స్టేషన్స్లో ఈ ముస్సోరీ కూడా ఒకటి. ఇక్కడ చాలా లొకేషన్స్ ఉన్నాయి మనం విజిట్ చేయడానికి. అలాగే ట్రెక్కింగ్ చేయడానికి కూడా ఇక్కడ చాలా లొకేషన్స్ ఉన్నాయి. సో ట్రెక్కింగ్ అంటే ఇష్టపడే వాళ్ళు కూడా ఈ ప్లేస్ ఒక మంచి డెస్టినేషన్. ఇక్కడ కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ మేము ఇక్కడ ఒక హోటల్ దగ్గర ఆగాము, లైట్గా ఏదన్నా తిందామని. సర్ జార్జ్ ఎవరెస్ట్, ఈ పేరు మీలో ఎంతమందికి తెలుస్తుందో నాకు తెలీదు. ఈయన మన భారతదేశంలో బ్రిటిష్ గవర్నమెంట్కి సంబంధించి సర్వేయర్ జనరల్. ఈయన పేరు మీదనే ప్రపంచంలో ఎత్తైన శిఖరమైన మౌంట్ ఎవరెస్ట్ని పిలుస్తున్నారు. ఈయనకి సంబంధించిన ఇల్లు కూడా ఈ ముస్సోరీలో ఉంది. ఇదంతా ఈ ముస్సోరీకి సంబంధించిన హిస్టరీ, ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మీలో ఎవరన్నా వింటర్లో ఏదైనా డిఫరెంట్ హిల్ స్టేషన్ని విజిట్ చేయాలనుకున్నప్పుడు ఈ ముస్సోరీని కూడా ఒకసారి కన్సిడర్ చేయండి. టౌన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కాకుంటే ఆ లొకేషన్స్ అలాగే అక్కడున్న రోడ్లు అవన్నీ నాకు చాలా నేరోగా అనిపించాయి. కానీ అక్కడే వీళ్ళు హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుని స్టే చేస్తున్నారు. చాలామంది స్టే చేస్తున్నారు, మీకు నా వీడియోస్ చూస్తే ఐడియా వస్తుంది. రోడ్లే కాదు హౌసెస్ కూడా నాకు చాలా ఇరుకిరుగ్గా అనిపించాయి. కొండకి ఒక ఎడ్జ్లో వీళ్ళు కన్స్ట్రక్షన్స్ అన్ని చేసుకున్నారు మ్యాక్సిమం. ఫస్ట్ నేను ఆ లొకేషన్స్ అన్ని చూసినప్పుడు కొంచెం టెన్షన్ పడ్డాను, వీళ్ళు ఇక్కడ ఎలా స్టే చేస్తున్నారని. అండ్ వన్ మోర్ ఏంటంటే ఇది హిల్ స్టేషన్. ఆల్రెడీ చెప్పాను ఇక్కడ ఎక్కువ ల్యాండ్ స్లైడ్స్ ఉంటాయని. అలాంటి ల్యాండ్ స్లైడ్స్ ఏదైనా జరిగితే వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో నాకు అర్థం కావడం లేదు. కన్ఫామ్గా చెప్తాను, ఈ యమునోత్రికి వెళ్ళే ఈ రోడ్ మాత్రం మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు. లొకేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది, అక్కడ ఆగుతున్నాము. దీన్ని కెంప్టీ వాటర్ ఫాల్ అంటారంట.
ఈ వాటర్ ఫాల్ ముస్సోరి నుంచి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి, అది మనకు చాలా దూరంలో కనిపిస్తుంది. కానీ నేను ఇక్కడ నుంచే ఎందుకు రికార్డ్ చేస్తున్నానంటే, ఇదే ఈ వాటర్ ఫాల్ని చూడడానికి వ్యూ పాయింట్ అంట. మేము వెళ్ళే ఆన్ ద వేలోనే ఈ వాటర్ ఫాల్ ఉంది, కానీ మేము వెళ్ళేటప్పుడు ఈ వాటర్ ఫాల్ పై నుంచి వెళ్ళిపోతాము. అందుకే ఈ వాటర్ ఫాల్ని అక్కడ నుంచి చూడలేము, అందుకే ఇక్కడ నుంచి రికార్డ్ చేస్తున్నాను. కానీ అక్కడికి వెళ్ళాలంటే మనకు రోప్ వే ఉంది, అలాగే రోడ్ వే కూడా ఉంది. ఇంకా అక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి మనం స్టే చేయాలంటే. ఈ ఏరియాని కెంప్టీ వాటర్ ఫాల్కి సంబంధించిన ఏరియా. మనం వెహికల్లో వెళ్తున్నప్పుడు వాటర్ ఫాల్ పై నుంచి వెళ్తాము, అందుకే మనకు వాటర్ ఫాల్ ఇక్కడ కనిపించదు. ఇక్కడ చూడండి, రోడ్డు పక్కనే వాటర్ ఫాల్. ఇటువంటి వాటర్ ఫాల్స్ ఇక్కడ మనకు రెగ్యులర్గా కనిపిస్తూనే ఉంటాయి. సో ఇది మనం సర్ప్రైజ్ అవ్వాల్సిన విషయం కాదు, ఇది ఇక్కడ కామన్. అండ్ వన్ మోర్ ఏంటంటే, ఈ వాటర్ ఫాల్స్ వల్ల ఇక్కడ రోడ్లు కూడా డ్యామేజ్ అవుతుంటాయి. ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకుందామని ఆగాము. మేము వాటర్ బాటిల్ తీసుకోవడానికి ఆగిన ఈ లొకేషన్ చూడండి ఎలా ఉందో. అండ్ ఈ కన్స్ట్రక్షన్ చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను కొండలకి వీళ్ళు ఒక ఎడ్జ్లో కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారని హౌసెస్. ఈ బిల్డింగ్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ రోడ్ చూసారు కదా ఎలా ఉందో. ఇదే ఈ ప్లేస్లో మనకున్న ప్రాబ్లం. ఇక్కడ కూడా చూడండి చాలా డ్యామేజ్ అయింది. నాకు తెలిసి ఇది ఒక ల్యాండ్ స్లైడ్. దూరంగా సైన్ బోర్డ్ చూడండి కనిపిస్తుంది. బార్కోట్కి ఇక్కడ నుంచి 63 కిలోమీటర్స్ అంట, యమునోత్రికి అయితే 114. ఇక్కడున్న ఈ బ్రిడ్జ్ చూడండి, ఐరన్తో బిల్డ్ చేశారు. ఇక్కడున్న రోడ్స్ని మ్యాక్సిమం BRO అనే ఒక ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తుంటుంది, అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. అది వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న ఈ లొకేషన్స్ వ్యూ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము బస్సులో వెళ్ళుంటే ఇంత ఎంజాయ్ చేసి ఉండలేము ఈ రైడ్ని, ఎందుకంటే నాకు మోషన్ సిక్నెస్ ఉంది. సో బస్ ఎక్కితే చాలా వరకు నేను ఇబ్బంది పడతాను. బస్ ఎక్కితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిద్రపోవడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఆ సిక్నెస్ నుంచి బయటపడడానికి. సో బస్సులో వచ్చుంటే ఈ లొకేషన్స్ అన్నీ నేను మిస్ అయ్యి ఉండేవాడిని. వ్యూ చూడండి ఎంత బాగుందో ఇక్కడ నుంచి. నేను చెప్పడం కాదు, మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది మనం ఏ విధంగా ఈ యాత్రను చేయాలి అని. మళ్ళీ ఇంకో బ్రిడ్జ్ వచ్చింది, ఇంతవరకు లేదు కానీ ఇక్కడ ఎక్కువగా మనకు బ్రిడ్జెస్ స్టార్ట్ అయ్యాయి. అంటే రోడ్ కనెక్టివిటీ ఎక్కువగా ఈ రివర్స్ పైన నుంచి వెళ్తుంది, అందుకని. సింగిల్ రోడ్ కాబట్టి ఇక్కడ మనం స్పీడ్గా వెళ్ళలేము. అండ్ వన్ మోర్, మన ముందు వెళ్తున్న వెహికల్ కూడా మనకు పెద్దగా సైడ్ ఇవ్వవు, ఓవర్టేక్ చేయడం చాలా కష్టం ఇక్కడ. అలాగే మనకు ఆపోజిట్లో వస్తున్న వెహికల్స్ వాళ్ళు కూడా అస్సలు మనల్ని చూసి స్లో అవ్వడం లేదు, డైరెక్ట్గా పైకి వచ్చేస్తున్నారు. మనమే కంట్రోల్ చేసుకుని వాళ్ళకి వ్యూ ఇవ్వాల్సి వస్తుంది. నా ముందు వెళ్తున్న ఈ బస్ అతను చాలాసేపటి నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, అస్సలు నాకు సైడ్ ఇవ్వడం లేదు. ఫైనల్గా నేను ఓవర్టేక్ చేసి ముందుకు వచ్చాను. వెళ్ళేదారిలో మనకు చాలా విలేజెస్ ఉన్నాయి, చిన్న చిన్న విలేజెస్ ఇవన్నీ. ఇక్కడ చూడండి, ఇది కూడా ఒక విలేజే, షాప్స్ అన్నీ ఉన్నాయి.
అలాగే హోటల్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ స్టే చేయొచ్చు. నాకు ఏదన్నా ఫుడ్ తీసుకుంటే నిద్ర వస్తుంది, అది పెద్ద ప్రాబ్లం నాకు డ్రైవింగ్లో. అందుకే ఇక్కడ ఆగాము టీ తాగామని. ఇది ఒక చిన్న హోటల్. ఈ హోటల్ బ్యాక్ సైడ్ ఉన్న వ్యూ ఇది. ఇక్కడ చూడండి రివర్ వెళ్తుంది 2 హిల్స్ మధ్యలో. మ్యాక్సిమం మేము వెళ్తున్న రోడ్ అంతా ఇలాగే ఉంది. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను చూడండి, వీళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చారంట ఈ యాత్రకి. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని తెలిసి మాతో బాగా ఇంటరాక్ట్ అయ్యారు. ఇక్కడ కూడా మళ్ళీ ఓవర్టేక్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇలాగే వెళ్ళాలి ఈ రూట్లో వెళ్ళేటప్పుడు, లేదంటే చాలా లేట్ అయిపోతుంది మనం వెళ్ళాల్సిన లొకేషన్ రీచ్ అయ్యేసరికి. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది చూడండి, అక్కడక్కడ ఉన్నాయి పెట్రోల్ బంకులు. సో వెహికల్లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లోనే మనం ఫుల్ ట్యాంక్ పెట్రోల్ని ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, కాకుంటే మేము వెళ్ళడానికి పాసిబుల్ అయ్యేంత వే ఉంది, నేను ఆగకుండా వెళ్ళిపోతున్నాను. బైక్లో వెళ్తే ఉన్న అడ్వాంటేజ్ ఇదే, మనకు ఎక్కడ మ్యాక్సిమం ఆగాల్సిన పని ఉండదు. చిన్న ప్లేస్ ఉంటే మనం వెళ్ళిపోవచ్చు. సో నన్ను ఎవరైనా ఈ యాత్రకి ఎలా వెళ్ళాలి అని సజెషన్ అడిగితే నేను ఇచ్చే సజెషన్ మాత్రం ఇదే. మనకు వెళ్ళగలిగిన క్యాపబిలిటీ ఉండి లైసెన్స్ ఉంటే బైకే బెటర్. అది మన ఓన్ వెహికల్ అయినా అయ్యుండొచ్చు, లేదంటే ఇలా రెంటల్కి తీసుకునైనా వెళ్ళిపోవచ్చు. ఈ ఫెసిలిటీ ఉంది మనకు హరిద్వార్లో. సో రెంటల్కి మనం బైక్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. మీరు అనుకోవచ్చు లైసెన్స్ అయితే మన దగ్గర ఉంటుంది, కానీ బైక్కి సంబంధించిన పేపర్స్ ఎలా అని. ఈ బైక్ రెంట్కి తీసుకున్నప్పుడే వాళ్ళే మనకు అన్ని పేపర్లు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బైక్ రిజిస్ట్రేషన్, పొల్యూషన్, ఇన్సూరెన్స్ అన్నీ వాళ్ళు నాకు వాట్సాప్ చేశారు. అలాగే 2 హెల్మెట్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, నేను ఎలా వెళ్ళాలి అనే విషయంలో సరిగ్గా ఫిక్స్ అవ్వలేదని. ఇక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం, ఆలోచిద్దాంలే అని మేము బయలుదేరాం. కాకుంటే మా మైండ్లో ఈ బైక్ రైడ్ అనేది ఒక ఆప్షన్గా మాత్రమే ఉంది. హరిద్వార్ రీచ్ అయ్యి లోకల్లో ఈ ట్రాన్స్పోర్టేషన్ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత మాకు ఈ బైకే రీజనబుల్గా అనిపించింది. ఇక్కడ కూడా చూడండి ఒక పెద్ద ల్యాండ్ స్లైడ్. ఇది ల్యాండ్ స్లైడ్ జరిగిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఇక్కడ రోడ్ వేశారు. ఇటువంటివి మనల్ని కొంచెం ఇబ్బంది పడతాయి ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇద్దరే కనుక వెళ్ళేటట్టుగా ఉంటే బైక్ రైడ్ చాలా బెటర్. అంతకు మించి వెళ్ళేలా ఉంటే వేరే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా 4 వీలర్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. ప్రజెంట్ మేము బార్కోట్లోకి ఎంటర్ అయ్యాం. ఇదంతా బార్కోట్. చార్ధామ్ యాత్రలోని ఈ యమునోత్రి అనే ఈ లొకేషన్కి వస్తే మ్యాక్సిమం పిల్గ్రిమ్స్ ఈ బార్కోట్లోనే నైట్ స్టే చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి యమునోత్రికి వెళ్ళి ఆ రోజే యమునోత్రి టెంపుల్ని దర్శనం చేసుకుని మళ్ళీ నైట్ ఇక్కడికే వచ్చి ఇక్కడే స్టే చేస్తారు. అలాగే ప్లాన్ చేసుకుంటారు వీళ్ళు. ఎందుకంటే ఈ బార్కోట్ నుంచి యమునోత్రికి నియర్లీ 46 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. మనం ఈ బార్కోట్ని రీచ్ అయ్యేసరికి మ్యాక్సిమం 3 to 4 అయిపోతుంది. తర్వాత ఇక్కడ నుంచి ఈ 46 కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకుంటూ యమునోత్రికి రీచ్ అవ్వడం చాలా టఫ్, ఎందుకంటే నైట్ అయిపోతుంది. నైట్లో ఈ రూట్ని అంటే బార్కోట్ నుంచి యమునోత్రికి వెళ్ళడానికి ఉన్న రూట్ని ట్రావెల్ చేయడం చాలా టఫ్ అని విన్నాను. రూట్ సరిగ్గా ఉండదు, అది ప్రాబ్లం. అంతేకాకుండా లాస్ట్ 20 కిలోమీటర్స్ ఇంకా టఫ్గా ఉంటుందంట, అస్సలు రోడ్డు బాగుండదని విన్నాను. కంప్లీట్గా 20 కిలోమీటర్స్ మనం ఒక హిల్ని క్లైంబ్ చేస్తూనే వెళ్ళాల్సి ఉంటుందని విన్నాను. అందుకే యమునోత్రికి వచ్చే మ్యాక్సిమం పిలిగ్రిమ్స్ ఈ బార్కోట్లోనే స్టే చేస్తారు. కానీ మేము మాత్రం యమునోత్రికి దగ్గరలోనే రూమ్ బుక్ చేసుకున్నాం జానకి చెట్టిలో. మ్యాక్సిమం ఎలాగైనా ఈవినింగ్ లోపల అక్కడికి రీచ్ అయిపోవాలి, అదే మా ప్లాన్. అందుకే ఇక్కడ ఆగకుండా వెళ్ళిపోతున్నాం. అంటే బైక్లో రావడం వల్ల మాకు ఇది పాసిబుల్ అయింది, లేకుంటే మా ప్లాన్ కూడా రాంగే ఉంటుంది, అంటే జానకి చెట్టిలో రూమ్ బుక్ చేసుకోవడం. సో బైక్లో వస్తే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే వర్షం పడితే ఎక్కడ ఆగాలి తెలీదు, బాగా తడిసిపోతాం. కాకుంటే మా దగ్గర అయితే రైన్ కోట్ ఉంది, అలాగే బ్యాగ్స్ కూడా ఫుల్ ప్రొటెక్షన్తో మేము రైన్ కవర్స్ అన్నీ తీసుకొచ్చుకున్నాం. ఎందుకంటే మా ప్లాన్లో ఒక ట్రెక్కింగ్ కూడా ఉంది. సో ఆ ట్రెక్కింగ్కి వెళ్ళడానికి మేము మా లగేజ్ కిట్లో మ్యాక్సిమం అన్ని ఎక్విప్మెంట్స్ తెచ్చుకున్నాం, అంటే రైన్ కోట్, రైన్ కవర్స్, షూ కవర్స్ ఇలాంటివన్నీ. ప్రజెంట్ బైక్కి నేను నా లగేజ్ మొత్తాన్ని విత్ రైన్ కవర్స్తోనే ప్యాక్ చేసి పెట్టాను. సో బైక్లో ట్రావెల్ చేయాలి అనుకునే వాళ్ళు వీటి గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అంటే రైన్ కోట్స్, బ్యాగ్కి సంబంధించి రైన్ కవర్స్, అలాగే బ్యాగ్స్ని మనం బైక్కి కట్టడానికి కావాల్సిన థ్రెడ్స్, ఇవన్నీ.
ఇంకా ఈ బార్కోట్ గురించి చెప్పాలంటే ఉత్తరాఖండ్లో ఉత్తరకాశీ డిస్టిక్లో ఈ బార్కోట్ అనేది ఒక చిన్న టౌన్. ఈ టౌన్ యమునా రివర్కి పక్కనే ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను, యమునోత్రికి వెళ్ళే వాళ్ళకి ఇది ఒక డెస్టినేషన్ అని. ఇక్కడ నైట్ స్టే చేసి నెక్స్ట్ డే యమునోత్రికి స్టార్ట్ అవుతారు. బార్కోట్ మ్యాక్సిమం ఫేమస్ ఇందుకే. అంతేకాదు ఇక్కడ ఉన్న కొన్ని ట్రెక్కింగ్స్ని ఎంజాయ్ చేయడానికి కూడా కొంతమంది పిలిగ్రిమ్స్ ఇక్కడికి వస్తుంటారని విన్నాను. అలాగే ఇక్కడ రివర్ రాఫ్టింగ్ కూడా ఉందంట. ఇంకా నైట్ ఇక్కడ స్టే చేయాలి అనుకునే వాళ్ళకి రూమ్స్ చాలా ఉన్నాయి. మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఈ రూమ్స్ని. నాకు తెలిసి ఈ బార్కోట్ అనే పేరుతో మన ఇండియాలో ఒరిస్సాలో కూడా ఒక సిటీ ఉంది. ఇక్కడ చూడండి రోడ్ ఎంత డ్యామేజ్ అయిందో. దీనికి కారణం ఈ ల్యాండ్ స్లైడే. ఇక్కడ ఇటువంటివి చాలా రెగ్యులర్గా జరుగుతుంటాయి. ఎప్పుడైనా జరగచ్చు ల్యాండ్ స్లైడ్స్ ఈ ఏరియాలో. అంత డెలికేట్గా ఉంటుంది ఈ ఏరియా. ప్రజెంట్ మేము మళ్ళీ ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేస్తున్నాం. ఆల్రెడీ చెప్పాను ఇటువంటి బ్రిడ్జెస్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఇప్పుడే మేము ఒక చెక్ పోస్ట్ని క్రాస్ చేసాం. చెప్పాలంటే అదొక పోలీస్ చెక్ పోస్ట్. వాళ్ళు మమ్మల్ని ఆపి చెక్ చేశారు. అలాగే మా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా చెక్ చేశారు, అంటే యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. అక్కడ నుంచి చూసినప్పుడు మాకు ఈ వ్యూ కనిపించింది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదొక పెద్ద ల్యాండ్ స్లైడ్. కింద నుంచి చూస్తే బాగా క్లియర్గా కనిపిస్తుంది. లాస్ట్ టైం వర్షాలు పడినప్పుడు ఈ విధంగా అయిందంట. మళ్ళీ ఇక్కడ వీళ్ళు రోడ్ని అరేంజ్ చేశారు ఈ విధంగా. ఇది లాస్ట్ హిల్ యమునోత్రిని రీచ్ అవ్వడానికి. ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ జానకి చెట్టి. అక్కడ నుంచి యమునోత్రి టెంపుల్ 5 కిలోమీటర్. మేము జానకి చెట్టిలో స్టే చేయాల్సి ఉంటుంది ఈరోజు నైట్. వెళ్ళేదారంతా ఇలాగే ఉంటుందంట. ప్రజెంట్ అయితే టైం 5 అవుతుంది. మేము రీచ్ అవ్వడానికి బాగా లేట్ అవ్వచ్చు, ఎందుకంటే మేము ఇంకా 25 కిలోమీటర్స్ నియర్లీ ట్రావెల్ చేయాల్సి ఉంది. జానకి చెట్టి రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోతుంది అనుకుంటున్నాను. రోడ్ అయితే చూడండి ఎలా ఉందో, అస్సలు బాగాలేదు. ఇక్కడ చూడండి ఒక వాటర్ ఫాల్. ఇలాంటి వాటర్ ఫాల్స్ మేము చాలా క్రాస్ చేసి వచ్చాం. ఇది చిన్న వాటర్ ఫాలే. హెవీగా ఉంటే మాత్రం వాటర్ ఫాల్ మనకు రోడ్డు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ లారీ అతను అప్పటి నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, కనీసం మాకు సైడ్ ఇవ్వకుండా. చాలా టఫ్గా ఉంది ఈయన వెనకాల వెళ్ళడం. అసలు రోడ్డే కనిపించట్లేదు. అందుకే ఇక్కడ కొంచెం బండి ఎడ్జ్ తీసుకుని నేను రోడ్ దిగేసాను కిందకి. మళ్ళీ రోడ్ నుంచి వచ్చి వెళ్తున్నాను. ఈ లారీని ఎలా అన్నా ఓవర్టేక్ చేయాలని ట్రై చేస్తున్నాను, కుదరడం లేదు. ఇక్కడైతే రోడ్ అస్సలు బాగాలేదు, చూడండి ఎలా ఉందో. అందుకే అంటారు నైట్ బార్కోట్లో స్టే చేయడం బెస్ట్ అని. ఫైనల్లీ మేము ఆ వెహికల్ని అయితే క్రాస్ చేసాం, కానీ లైటింగ్ అయితే తగ్గిపోయింది, చీకటి అయిపోతుంది. మా బైక్ లైట్ కూడా పెద్దగా లేదు, లైటింగ్ కొంచెం టఫ్గానే ఉంది జర్నీ. ఇక్కడ నుంచి మేము ఇంకొక 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మేము వచ్చిన ఈ ఏరియా పూల్ చెట్టి. ఇక్కడ అన్ని చెట్టి అనే పేర్లతో ఉంటాయి విలేజెస్ అన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చెట్టి, జానకి చెట్టి, హనుమాన్ చెట్టి, ప్రజెంట్ ఈ పూల్ చెట్టి, ఇవన్నీ చెట్టి పేర్లతోనే ఉన్నాయి. ఇక్కడ చెట్టి అంటే మీనింగ్ నివసించడానికి అనువైన ప్రదేశం అని అంట. ప్రజెంట్ మేము జానకి చెట్టి రీచ్ అయిపోయాము. జానకి చెట్టి నుంచి కూడా ఒక 1 కిలోమీటర్ ముందుకు రావాలి. అక్కడుంది మేము బుక్ చేసుకున్న హోటల్, GMVN వాళ్ళకి సంబంధించిన హోటల్ అది. లాస్ట్ 3 కిలోమీటర్స్ చాలా టఫ్గా ఉండింది ఇవే. నేను అసలు వీడియో కూడా రికార్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే బాగా చీకటి అయిపోయింది. ఇది మేము ఉన్న హోటల్కి దగ్గరలో ఉన్న ఏరియా. చెప్పాలంటే మేము బుక్ చేసుకున్న హోటల్ ఎక్కడుందో తెలుసుకోవడం మాకు చాలా ఇబ్బంది అయింది, ఎందుకంటే ఇక్కడ చాలా చీకటిగా ఉంది. అస్సలు స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారు. ఫైనల్గా హోటల్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మమ్మల్ని గైడ్ చేశారు. హోటల్కి వెళ్ళి లగేజ్ పెట్టేసి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసుకుని ఇలా వచ్చాము, చుట్టుపక్కల ఏముందో చూద్దామని. ఇక్కడ వెహికల్స్ పార్క్ చేయడానికి సపరేట్గా ప్లేస్ అంటూ ఏం లేదు. ఈ హోటల్ వాళ్ళే మాకు ఒక ప్లేస్ చూపించారు, ఇక్కడ బైక్ పెట్టండి అని. అక్కడే పెట్టాము, లాక్ చేశాను అంతే. బాగా టెన్షన్గా కూడా ఉంది అక్కడ బైక్ని పార్క్ చేసినందుకు, కానీ వేరే ఆప్షన్ లేదు.
ఇక్కడ లెఫ్ట్లో చూడండి, ఈ బిల్డింగే GMVN వాళ్ళకి సంబంధించిన హోటల్స్. ఓకే, హోటల్కి వచ్చేసాను. వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.